తెలంగాణలో ఉన్న విద్యుత్ కంపెనీల బొగ్గు అవసరాలు తీర్చడంతో పాటు తన వ్యాపార విస్తరణలో భాగంగా సింగరేణి ఒరిస్సాలో ఉన్న నైని కోల్ బ్లాక్ను దక్కించుకుంది. అయితే అక్కడ తవ్వకాలు జరగాల్సి ఉంది. ఈ తవ్వకాలు జరపడం కోసం టెండర్లు పిలిచింది. గతంలోనూ అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం తన మనుషులకు ఇప్పించుకునేలా ప్రయత్నం చేయడం, అందులో విఫలమవడం మనం చూసాం. ఆ టైంలో ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానమంత్రి దగ్గరికి కూడా వెళ్ళి ఇది కంప్లైంట్ చేయడం, ఆ తర్వాత ఆ టెండర్లు ఆగిపోవడం, ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడం చకచకా జరిగిపోయాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ వివాదం మళ్ళీ రగులుకుంది. ఇరు పార్టీల మధ్య, అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ మధ్య ఒక రాజకీయ ఉద్రిక్త వాతావరణం నెలకొందని స్పష్టంగా కనిపిస్తుంది. పరస్పర ఆరోపణలు. బీఆర్ఎస్ ఏం ఆరోపిస్తుందంటే ఇందులో కోట్ల రూపాయలు దండుకోవడానికి, తమ వారిని ఈ టెండర్ ఇప్పించుకోవడానికి అటు సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పావులు కదుపుతున్నారు, చాలా అక్రమాలకు పడ్డారు కాబట్టి దీనిపై సిబిఐ విచారణ జరిపించాలంటూ ఆరోపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అయితే ఈ ఇష్యూలో అప్పట్లో కేసీఆర్ విఫలమైతే ఆ తర్వాత ఇప్పుడు తాజాగా ఒక డిప్యూటీ మంత్రి అలాగే ఒక టీవీ ఛానల్ బాగా అలరిపాలయ్యారు. ఈ నేపథ్యంలో టెండర్లు రద్దయ్యాయి. వివాదం ఏంటంటే ఏదైతే టెండర్ నోటిఫికేషన్ వచ్చిందో అందులో క్లాస్ 1.8 అందులో ఏముందంటే సైట్ విజిట్ చేయాలని. ఇప్పుడు ఎవరైతే టెండర్లు దాఖలు చేశారో వాళ్ళంతా సైట్ విజిట్ చేసినప్పటికీ జిఎం సింగరేణికి సంబంధించిన జనరల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన అందరికీ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు, తమకు ఎవరికి టెండర్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తున్నారంటో అని చెప్పడంతో ఈ వివాదం బాగా గొడవలో వచ్చింది. అప్పట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానమంత్రి వరకు వెళ్ళి ఆ టెండర్ను ఆపించడం, ఇప్పుడు మళ్ళీ తనకు దక్కకపోవడం వల్లే ఇంత రచ్చ జరిగిందని పరస్పర ఆరోపణలు పేపర్లలో రోజు రెగ్యులర్గా వస్తున్నాయి. బాగా అంటే ఈ వివాదంతో కాంగ్రెస్ హైకమాండ్ కూడా తలనొప్పిగా మారింది. దీన్ని ఎంతవరకు వివరణలు ఇస్తున్నప్పటికీ ఇది ఎక్కడ ఆగడం లేదు. ఇది మొత్తం చుట్టూ ఏదైతే ఈ టెండర్లు ఉన్నాయి, ఈ టెండర్లలో భారీ ఎత్తున అవకతవకలు చేయడానికి అంతా సిద్ధమవుతున్నారు అంటూ పరస్పర ఆరోపణలు. అయితే ఇందులో ఎవరు బక్రా, అసలు తెర వెనుక ఏం జరిగింది అనే అంశాలని మనతో మాట్లాడటానికి బీఆర్ఎస్ సీనియర్ నేత గట్టు రామచంద్రరావు అలాగే సీనియర్ జర్నలిస్ట్ తలసాని నరేంద్ర ఉన్నారు. వారితో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, ఈ నైని బొగ్గు గనికి సంబంధించి రాష్ట్రంలో ఇంత వివాదం ఎందుకు జరుగుతుంది సార్? ఇందులో హీరో ఎవరు, బక్రాలు ఎవరు? దీంట్లో అసలు హీరోలే బక్రాలుగా మారారు. ప్రభుత్వాన్ని పాలిస్తున్న ప్రధానమైన క్యాబినెట్ లోని ఒక ముగ్గురు మధ్యన ఆడుతున్న ఆట ఇది. జనరల్ గా ఏంటంటే కోల్ టెండర్లు అనేది అకౌంటబిలిటీగా జరుగుతూ ఉంటాయి. దీనికి ప్రధానంగా నైని టెండర్ విషయానికి వచ్చినప్పుడు దాదాపు ఒక్కసారి కనుక టెండర్ వేసి దాన్ని తీసుకుంటే ఒక 20-25 సంవత్సరాలు లబ్ధి పొందుతారు దాన్ని, కొన్ని వందల కోట్లు కూడా. దాని విషయాలకు వచ్చేసరికి ఇప్పుడు క్యాబినెట్ ఎలా ఉంది అంటే విచ్చలవిడిగా నా మనిషికే రావాలని ఒక కొట్లాట క్యాబినెట్ మధ్యన జరుగుతుంది. ప్రధానంగా సీఎం, డిప్యూటీ సీఎం మధ్యనే జరిగింది. ఈ విషయానికి వచ్చినప్పుడు కోల్ అనేది డిప్యూటీ సీఎం అండర్లో ఉంది, ఇప్పుడు బట్టి విక్రమార్క గారి అండర్లో ఉంది కోలు. కాబట్టి పెత్తనమంతనేమో ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. ముఖ్యమంత్రి గారి బావమరిది ఎవరైతే ఉన్నారో సుజన్ రెడ్డి, దాన్ని ఆయన ఆదేశాలతో సహా కోల్ నడిపిస్తున్నాడు. ఈ స్థితిలో కోల్కు టెండర్లు వచ్చేసరికి ఒక 6 టెండర్లని ఇప్పటికే వేశారు. దాన్ని నైని టెండర్ దగ్గరికి వచ్చేసినప్పుడు ఏంటంటే దాన్ని లబ్ధి తీసుకోవడం కోసమని బట్టి విక్రమార్క మనిషి ఒక ఆలోచన చేస్తే దాన్ని కాంపిటీషన్ వచ్చింది. దానికి తెలియగా ఏం చేశాడంటే ముఖ్యమంత్రి, వీళ్ళు ఒక సైట్ విజిట్ సర్టిఫికేట్ కావాలి టెండర్ వేయాలని. టెండర్ వేసినాక సర్టిఫికేట్లు కాదు, టెండర్ వేయడానికే సైట్ విజిట్ సర్టిఫికేట్ కావాలని చెప్పి కొత్తగా పెట్టారు. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఈ పెడుతూ ఉండేవాడు. ఏంటంటే ఏదన్నా ఒక టెండర్ వేయకుండా ఆపాలి అన్నప్పుడు ఒక సబ్ కమిటీ వేసి, ఒక 5గురితోనో 4గురితోనో 3గురితోనో మంత్రులతో సబ్ కమిటీ వేసి ఈ సబ్ కమిటీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఇస్తేనే టెండర్ వేయాలని పెట్టేవాడు అప్పుడు. ఇప్పుడు వీళ్ళు ఏం పెట్టారంటే సైట్ విజిట్ సర్టిఫికేట్ అంటే, ఉదాహరణకు ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐలు ఉంటారు, వాళ్ళు కూడా టెండర్లు వేయచ్చు, డబ్బులు సంపాదించవచ్చు. టెండర్లు ఎవ్వడు వేయకుండా ఫస్ట్ సైట్కి వచ్చి దాన్ని విజిట్ చేసి యాజమాన్యానికి చూపెడితే
అధికారులప్పుడు సైట్ విజిట్ చేశాడు ఈయన అని ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ ఓకే. ఇచ్చినప్పుడు మాత్రమే దానికి టెండర్ అయ్యాలని ఒక కండిషన్ తీసుకొచ్చారు. ఇక ఓకే. వీళ్ళని కాదని వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా సర్టిఫికెట్ ఇవ్వరు, టెండర్ వేసేది లేదు. సర్టిఫికెట్ ఎవరైతే వాళ్ళకి టెండర్ వేయాలనుకుంటారో, వాళ్ళు ఇవ్వాలనుకుంటారో వాళ్ళకు మాత్రమే సర్టిఫికెట్ ఇస్తారు. అట్లా సుజన్ రెడ్డికి సర్టిఫికెట్ ఇచ్చి ముందు ఆయన్ని అతను ఫస్ట్ లబ్ధిదారుడు ఎవరయ్యా అంటే సుజన్ రెడ్డి, రేవంత్ రెడ్డి బావమరిది. అయితే దీన్ని ఇప్పుడు సైట్ విజిట్ దాన్ని ఎప్పుడైతే ఏమైతే వచ్చిందో దీన్ని ఏం చేశాడంటే, ఇప్పుడు బట్టి విక్రమార్క ఏం చేశాడంటే దాన్ని ఆ సైట్ విజిట్ సర్టిఫికెట్ అంటూ వచ్చిన దీన్ని సర్టిఫికెట్ ని దీన్ని రద్దు చేశాడు. 9 టెండర్ని రద్దు చేసినప్పుడు మన డిమాండ్ ఏంటంటే, ఈ సైట్ విజిట్ పేరుతో దీన్ని చూసినప్పుడు మొత్తం కూడా అలాగే ఉన్నాయి కాబట్టి ఆ మిగతా 6 టెండర్లు కూడా టోటల్ టెండర్లు రద్దు చేయండి. తప్పు జరిగింది మొత్తం జరిగింది కదా ఈడ. అంటే మిగతా వాళ్ళు సార్ ఇప్పుడు ఉన్న ఈ టెండర్ లో తప్పు జరిగిందా జరగలేదా? బరాబర్ జరిగింది. అసలు సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేదే పెద్ద స్కామ్. ఇది భారతదేశంలోనే కాదు, ఎక్కడ ఇది లేదు. దీనికి వచ్చేది సౌతర్న్ దాంట్లో కూడా లేదు, లేదు కోల్ ఇండియాలో కూడా లేదు. సైట్ విజిట్ అనే పాయింట్ కేవలం లేదు లేదు సైట్ విజిట్ అనేది ఎక్కడ లేదు. సైట్ విజిట్ అనే సర్టిఫికెట్ కావాలని ఎక్కడ లేదు టెండర్లు వేయడానికి. క్వాలిఫై ఏం చేస్తారంటే, ఇంతకు ముందు ఇతను కోల్లో ఉన్నాడా లేడా, ఈ కంపెనీ కోల్లో ఉందో లేదా, ఇప్పటిదాకా ఏ కోల్ చేశారు, ఎంత జయప్రదంగా చేశారు, వీళ్ళు చేయగలరా లేదా, ఇది క్వాలిఫికేషన్స్ పెడతారు. అంటే గతంలో ఏ అయితే పెట్టారో ఆ క్వాలిఫికేషన్స్ తోనే తీసుకోవచ్చు. కానీ ప్రత్యేకంగా ఒక సైట్ విజిట్ సర్టిఫికెట్ అని పెడితే ఎక్కడో ఉన్న ఎన్ఆర్ఐ స్వయంగా ఆయనే వచ్చి ఈ సైట్ విజిట్ చేసి సర్టిఫికెట్ పొందితే ఆ సర్టిఫికెట్ ఉన్నవాడు మాత్రమే టెండర్ అయ్యాలి. కాబట్టి ఇది జరిగే పని కాదు. కాబట్టి ఒకవేళ ఎవడన్నా ధైర్యం చేసి నాకు కూడా సైట్ విజిట్కి వచ్చాను, నాకు కూడా సర్టిఫికెట్ కావాలని వస్తే ఇమీడియట్గా సుజన్ రెడ్డి ఒక ఫోన్ పోద్దు వాడికి, ఇది మేమే తీసుకుంటున్నాం, మీరెవడు వేయొద్దు టెండరు అని వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకటి టెండర్కే రాణిస్తలేరు, ఒకవేళ వస్తే బెదిరిస్తూ ఉన్నారు. టోటల్గా ఇది మొత్తం కోల్ని టోటల్ స్కామ్ అవుతుంది. కాబట్టి అతను 9 టెండర్ని బంద్ చేశాడు. 9 టెండర్ని బంద్ చేసినప్పుడు ఏంటి, రద్దు చేసినప్పుడు ఏంటంటే అతని ఆలోచన ఏంటంటే అతనికి సంబంధించిన వ్యక్తి, ఉదాహరణకు ఎన్టీవీ సంబంధించిన వ్యక్తి అని అదని ఒక ప్రచారంలో ఉంది, ఎంతో చూడాలి. అతను బట్టి విక్రమార్కకు దగ్గర వ్యక్తి అనేది అతనికి ఇవ్వడం కోసం అనేది దీన్ని రద్దు చేశారనేది ఇది ఒకటి వచ్చింది. దీంతో ఇప్పుడు ఏమవుతుంది అంటే, వాళ్ళ మధ్యన బట్టి విక్రమార్కకు ఈయనకు మధ్యనున్న సీఎంకు మధ్యనున్నది ఏమైందంటే, మూడో వ్యక్తి ఎంటర్ అయ్యాడు. ఉదాహరణకు ఒక కేక్ కనుక ఉంటే ఇద్దరు చెరసగం పంచుకుంటా అంటే నేను మంత్రినే కదా నాకెందుకు ఇవ్వ అన్నట్టుగా వెంకటరెడ్డి ఎంటర్ అయ్యింది. అంటే ఇప్పుడు వెంకటరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి రైట్ అదే ఇప్పుడు ఉదాహరణకు ఆయన శుచి అనుకుంటా, ఆయన తమ్ముడి యొక్క కంపెనీ, ఆ కంపెనీకి అప్పుడు గత గవర్నమెంట్ లోనే ఆయన కంపెనీకి రాలేదని ఇది రద్దు చేయాలని ఇదే టెండర్ల మీద ప్రధానమంత్రి దాకా పోయి వాడికి అభ్యంతరాలు పెట్టి వాటిని ఆపిన చరిత్ర వెంకటరెడ్డికి ఉంది. ఇప్పుడు వెంకటరెడ్డి తమ్ముడు కంపెనీకి రాలేదని ఆయన కూడా దూరిన తర్వాత ఈ వెంకటరెడ్డిని కాంపిటీషన్ నుంచి తప్పించాల్సిన బాధ్యత ఏమో బట్టి విక్రమార్కకు వచ్చింది. అసలు మొత్తము టోటల్ రేవంత్ రెడ్డి యొక్క హంగామా ఏదో చూద్దామని చెప్పి వీళ్ళకి వచ్చింది. అందుకని అదేమో రాజు న్యూస్లో వచ్చింది, ఇదేమో ఎన్టీవీలో వచ్చింది, ఒకరి మీద ఒకరికి వచ్చింది. అంటే ముగ్గురు మంత్రుల మధ్యనున్న 3 ముక్కల ఆటని ఇద్దరు ఛానళ్ల మధ్యన ఫైట్ లాగా తీసుకొచ్చారు దాన్ని. అంటే ఇప్పుడు వాళ్ళు కాపాడుకోవడం కోసం ఇద్దరు ఛానళ్ల మధ్యన పోరాటంగా తీసుకొచ్చారు. కానీ అసలు జరిగింది ఏంటంటే, టోటల్ ఈ 6 టెండర్లలో స్కామ్ జరిగింది. దీనికి కొంతమంది కేటాయించడం కోసం టెండర్లు రాకుండా చేశారు. ఆ టెండర్లు రాకుండా ఉండటం కోసమే ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే దాన్ని ఒక పాయింట్ పెట్టారు. అందుకోసమని టోటల్ స్కామ్ మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది తప్ప ఇది కాదు. మరి సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఎందుకు చేస్తలేదు సిబిఐ ఎంక్వైరీ? అసలు దీనికి అసలు కోల్ మినిస్టరే ఇక్కడ ఉన్నాడు కదా, కిషన్ రెడ్డి కోల్ మినిస్టరే కదా, ఎందుకని చేయరు అన్నప్పుడు అసలు కిషన్ రెడ్డికి ఈ 3 ముక్కల ఆటకు కూడా సంబంధాలు ఉన్నాయని ఒక చర్చ నడుస్తూ ఉంది. దానికి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయకుండా అతను ఏం చేశాడు ఇలా సెంట్రల్ మినిస్టర్ అంటే, ఒక ఇద్దరితో కమిటీ చేశాడు దీన్ని ఎంక్వైరీ చేయమని. ఏం చేస్తారు అధికారంలో ఉన్నప్పుడు మీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు
ప్రతిమా ఆ, శ్రీనివాసరావు కంపెనీకి ఇప్పించడానికి అదాని పేరు ముందు పెట్టుకుని కేసీఆర్ అప్పుడు ప్రయత్నం చేశారన్న ప్రచారం కూడా బాగా జరుగుతుంది కదా, దాన్ని ఎలా సమర్థించుకుంటారు? అది కాదయా. ఇప్పుడు నువ్వు నెక్కర్లు వేసుకుని తిరుగుతున్నావు ఏంద్రా అంటే, నువ్వు చిన్నప్పుడు వేసుకోలేదా అనే పదాలు వాడితే ఇది కుంభకోణం పోద్దా ఎక్కడన్నా? నేను అనేది ఏంటి, ఒకవేళ నిజమే అనుకున్నా, నువ్వే ప్రయత్నం చేసి ఆపావుగా, ఉమ్, నువ్వే తిరిగావు కదా, అది అవును. తప్పన్నావు కదా, మరి ఇప్పుడు ఉమ్, ఒప్పెట్టయింది. ఓకే. అంటే 10 సంవత్సరాల క్రితం ఎప్పుడో జరిగిందని నువ్వు కూడా చేసావు కదా, నువ్వు తీసుకొస్తే ఎస్ చెయ్యి, దాన్ని కూడా ఎంక్వైరీ చేయి, ఎవరికి ఉమ్, ఇచ్చారో చెయ్యి. ఓకే. ఇవన్నీ ఎట్లుంటదంటే, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని చూపేయడం కోసం, అంటే దొంగే దొంగ దొంగ అని అరుస్తాడు చూడు, ఎదుటోని చూపెట్టి ఉమ్, వీడి దొంగ అని అట్లా అనడం తప్ప ఉమ్, వీళ్ళు ఏం లేదు. ఇది పెద్ద కుంభకోణం, ఇది స్కాము. దాదాపు 20-25 సంవత్సరాల దాకా దీనివల్ల ఉమ్, లబ్ధి పొందొచ్చు. అందుకోసమని స్వయంగా టోటల్ కోల్ మీదనే రేవంత్ రెడ్డి బామర్ది పెద్ద యాజమాన్యాన్ని తెచ్చుకున్నాడు. ఎంత పెద్ద అధికారి గారి సుజన్ రెడ్డి పేరుతో నడవాలి, లేకపోతే ఏ అధికారి గారిని ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాడు సుజన్ రెడ్డితో. కాబట్టి సుజన్ రెడ్డి అనే వ్యక్తి టోటల్ కోల్ మీద సంపాదించాడు. ఇది డిప్యూటీ సీఎం నచ్చట్లేదు. డిప్యూటీ సీఎం నచ్చకపోతే నచ్చని విషయం అసలు సీఎంకి నచ్చట్లేదు. వీళ్ళిద్దరి మధ్యన కోమటిరెడ్డి వెంకరెడ్డి నేనేం తక్కువ కదా అని ఆయనకు ఉంది. ఈ 3 ముక్కల ఆటలో 2 ఛానళ్ళు బలవుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది అని చెప్తున్నారు. ఏమన్నా ఈ ప్రభుత్వంపై ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా? అంటే కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి మీద మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉన్నది. ఎందుకంటే ఇతని వల్ల టోటల్ కాంగ్రెస్ పార్టీ బదనాం అవుతుంది, జీరో అవుతున్నాము, వ్యతిరేకత పెరుగుతుంది. దీని అంతటి కారణం రేవంత్ రెడ్డి అనేది. ఈ ఓల్డ్ కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మీనింగ్ ఏంటంటే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు తెచ్చుకున్నోళ్ళు, రేవంత్ రెడ్డి వచ్చినోళ్ళు, వీళ్ళంతా రేవంత్ రెడ్డి కాంగ్రెస్. పాత కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు మధ్యన ఈ జరిగిన దాంట్లో పాత కాంగ్రెస్ అధిష్టానానికి కంప్లైంట్లు చేస్తా ఉంది. ఈ కంప్లైంట్లు చేసేది ఈయనకు నచ్చట్లేదు. అందుకని వాళ్ళ మీద రకరకాల కథనాలు వస్తున్నాయి. అంటే పాత కాంగ్రెస్ మీద పగబట్టిన ముఖ్యమంత్రి, పాత కాంగ్రెస్ మీద పగబట్టి వాళ్ళ మీద ఏదైతే వరుస పెట్టారో వాళ్ళు తిరిగి కంప్లైంట్లు చేస్తున్నారు. కాబట్టి అధిష్టానం ఏంటి గమనిస్తే, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కంప్లీట్ ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అనేది అధిష్టానం మైండ్లో ఉన్నది. ఇది ఇలాగే కొనసాగితే అది ముఖ్యమంత్రి మార్పులు చేర్పులు కూడా జరగవని కూడా మనం చెప్పలేము. దానికి ఎందుకంటే కాంగ్రెస్కి అది అలవాటు ఉంది. ఒక్క టర్ములోనే 4 ముఖ్యమంత్రులను మార్చిన చరిత్ర కాంగ్రెస్కి ఉంది. అదో పెద్ద పాయింట్ కాదు. ఇప్పుడు టెండర్లు దీనికి అయితే టెండర్లు రద్దయినప్పటికీ బీఆర్ఎస్ ఎందుకు ఇంత లోలి చేస్తుంది? ఇది బాగుంది. అది కాదు, దొంగతనం చేసి దొంగ దొరికినప్పుడు కూడా ఎందుకు చేస్తారంటే, వాళ్ళు దొంగతనం ఎందుకు చేసినామని అడగకుండా ఎలా ఉంటారు? విచారణ జరిపించాలని ఉన్నాయి కదా. ఒకవేళ కనుక టెండర్లు రద్దు కాకపోతే లబ్ధిదారుడు ఏమయ్యాడు? లబ్ధి పొందేవాళ్ళుగా, పంచుకునేవాళ్ళుగా, రొట్టె ముక్కని కోతులు పంచుకున్నట్టు పంచుకునేవాళ్ళు కదా. అంటే ఓకే. దొంగ దొరికింది కాబట్టి వదిలేయమంటే ఎట్లా? దొంగ దొరికినప్పుడు విచారణ ఉండాలి కదా. ఇప్పుడు ఇప్పుడు మనం సింగరేణి పోలీసుల దగ్గర పరిస్థితి పోయి ఒక ఏంటి సార్? దొంగను పట్టించారు. తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలకు బొగ్గు సరఫరా చేయాలని తన వ్యాపార విస్తరణలో భాగంగా ఒరిస్సాలో ఉన్న ఈ గనిని సింగరేణి దక్కించుకుంది. కానీ దాన్ని ప్రయోజనాలకు వాడుకోకుండా అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ఈ వివాదాల్లో చిక్కుకుపోయింది. ఇది రాష్ట్రంపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? అది కదబ్బా, నైనీ కంపెనీ యొక్క టెండర్ అనేది లబ్ధి పూర్తి ప్రాజెక్టే అనుకుందాము. ఆ ప్రాజెక్ట్ కాడికి వచ్చేసరికి ఇప్పుడు 3 మంత్రుల మధ్య జరిగిన పోరాటాన్ని దాన్ని తీసుకొచ్చి అప్పుడేదో బీఆర్ఎస్కి పూస్తే బీఆర్ఎస్ ఏమన్నా ఇచ్చిందా? దానికి మీరే కదా ఆపింది, ఘర్షణ పడ్డది. ఆ ఘర్షణ పడ్డాన్ని ఇప్పుడు ఎందుకు మళ్ళీ పోటీ పడుతూ ఉన్నాడు? అప్పుడు వద్దు కదా, ఇప్పుడు కావాలా? అంటే నేను అనేది ఏంటంటే, అప్పుడు కూడా ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్లని అప్పుడు ఏం చెప్పలే. ఓకే. అప్పుడు పాలసీ ప్రకారంగానే టెండర్లను పిలిచింది. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే, ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది వీళ్ళకు పెద్ద ఆయుధంగా దొరికింది. ఆ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది చాలా డేంజరస్ ఇష్యూ. అది అప్పుడేం బీఆర్ఎస్ గవర్నమెంట్లో పెట్టింది కాదు, ఇప్పుడు లేదు, దేశవ్యాప్తంగా లేదు, టోటల్ కోల్ ఇండియాలో కూడా ఎక్కడా లేదు. దీన్ని పెట్టింది వీళ్ళ కోసమే పెట్టారు. ఇది కేవలం ఎందుకయ్యా అంటే, చంద్రబాబు నాయుడు స్టైల్ అని నేను చెప్పానే, అప్పుడు సబ్ కమిటీలు వేసి క్వాలిఫై చేసేవాడు, ఇప్పుడేమో ఈ పని చేశారు. ఇది కేవలం రేవంత్ రెడ్డి తన బావమర్ది కోసం ఆడుతున్న ఆట, దాన్ని ఆపడం కోసం మిగతా మంత్రులు వేట, ఇదే జరుగుతూ ఉంది. అంతేగాని ఈ ఇష్యూలో డిప్యూటీ సీఎం కి మధ్య గ్యాప్ పెరిగింది అనుకోవచ్చు. మామూలుగా పెట్టడం కాదు, డిప్యూటీ సీఎం ఓల్డ్ కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఓకే. అందుకే రేవంత్ వైఎస్ఆర్ రెడ్డి ఏమో ఇప్పటి కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద
ఇప్పుడు ఏం చేస్తున్నాడు సీఎం, ఏం చేస్తున్నాడు? ఫస్ట్ బట్టి విక్రమార్క ఈయనక మధ్యన ఘర్షణ లాగా వచ్చిన దాన్ని ఎప్పుడైతే కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇన్వాల్వ్ అయ్యిండో, ఆయన ఒక ఛానల్ ద్వారా ఇన్వాల్వ్ అయ్యిండో, సీఎం అమ్మ దొరికిరదా ఒక్క దెబ్బకు రెండు పెట్టలు అన్నట్టుగా, ఈ రెండు పెట్టలు సీఎంకి వ్యతిరేకమే, రెండు ఓల్డ్ కాంగ్రెస్సే. దొరికిన ఈ రెండు పెట్టలని ఈ ఆట సీఎం ఆడుతున్న ఆట ఇప్పుడు టోటల్ యాజమాన్యం సుజన్ రెడ్డి చేతికిచ్చి వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణ పెంచి అవకాశం వచ్చుకుంటే తనకు ప్లాన్ వేసుకొని సుజన్ రెడ్డి చేతికి ఎట్లా పోతుంది? అది ఎట్లా పోతుంది? సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎందుకు వచ్చింది? అది ఎవరి ఆలోచన? ఈ ముగ్గురులో ఇదంతా తేలాలి అంటే ఖచ్చితంగా విచారణ జరగాలి. ఆ విచారణలో కూడా సెంట్రల్గా రిలేటెడ్ కాబట్టి, కోల్ మినిస్టరే ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళ సంగతి కూడా తేలాలంటే సిబిఐ రావాలి. అలా కాకుండా ఆయన కింద ఉన్న ఒక ఇద్దరు మంత్రులను వేసేస్తే ఈ రేవంత్ రెడ్డితో కుమ్మక్కైన బీజేపీ వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళ అండర్లో ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వగలరా? అయ్యే పని ఇది. అందుకని సిబిఐ ఎంక్వైరీ జరగాలి, 6 టెండర్లు రద్దు చేయాలి, దాని మీద ప్రభుత్వానికి ఎంత నష్టం వచ్చేది, ఎలా జరిగేది అనేది స్పష్టంగా ఎంక్వైరీ జరగాలి. దీనికి కారణం దీని వెనక ఎవరున్నారో బయటికి రావాలి. సార్, సింగరేణి తన వ్యాపార విస్తరణలో భాగంగా ఒరిస్సాలో ఈ నైని బొగ్గు గనుల బ్లాక్ ను దక్కించుకుంది. అయితే అక్కడ తవ్వకాలకు సంబంధించి జారీ అయిన టెండర్ నోటిఫికేషన్ లో క్లాజ్ 1.8 అనేది మొత్తం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అంటే ఇక్కడ సైట్ విజిట్ చేయాలన్న ఒక ఆ నిబంధన ఉంది. అంటే ఈ మొత్తం వివాదం అసలు దీని వెనుక ఉన్న లోగుట్టు ఏంటి సార్? ఆ వివాదం అనేది అది ఈ సింగరేణి కాలనీస్ యొక్క ఇది తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం, 2 ప్రభుత్వాలకు సంయుక్త ఉమ్మడి ఆధారంలో చాలా కాలంగా ఉంది. ఇది ఒక విధంగా తెలంగాణకి ఒక గట్టి మంచి సంపద కూడా. ఇది విద్యుత్ అవసరాలు కావచ్చు, ఆర్థికంగా కావచ్చు. దీన్ని లాభదాయకంగా నడిపించడం కోసం, దాని యొక్క బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇది దాదాపు 10 ఏళ్ల క్రితమే 2015లోనే ఈ నైలి బొగ్గు గనులు అనేది ఈ సింగరేణి కాలేజ్కి కేటాయించింది. అయితే అప్పటి నుంచి దాని ఉపయోగంలో తీసుకురావటంలో గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ దీన్ని టెండర్ అమలు దీన్ని తీసుకురావటంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దానికి కేవలం టెండర్ పిలిచి ఇవ్వటంలోనే సమస్యలు ఎదురవుతున్నాయి. అది ఎందుకు ఎదురవుతున్నాయి, ఏమిటి అనేది ఎంతవరకు స్పష్టమైనటువంటి వివరణ ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. దీనికి సైట్ విజిట్ అనేది ఇప్పుడు టెండర్ రద్దు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ సైట్ విజిట్ అనే ఒక నిబంధన పెట్టారు, అది తప్పనిసరిగా ఉండాలి అని. దానివల్ల సమస్య తలెత్తింది. అది కాంట్రాక్టర్లకి అనుకూలంగా ఉండదు, పోటీ రాకపోవచ్చు అని దాన్ని రద్దు చేశారని చెప్తున్నారు. అయితే ఇది కేవలం ఈ సైట్ విజిట్ అనేటువంటి నిబంధన అనేది నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పినట్లుగా కోల్ ఇండియా అటువంటి టెండర్లో కూడా వాళ్ళ గనుల్లో కూడా ఈ నిబంధన అనేది అమల్లో ఉంది. అది సైట్ విజిట్ అంటే ఒక టెండర్ వేసే ముందు వాళ్ళు కాంట్రాక్ట్ సైట్ మైన్ మీద, ఆ గనుల మీద ఒక అవగాహన ఏర్పాటు చేసుకోవడం కోసం ఏ విధంగా దాన్ని ఉపయోగంలో తీసుకురాగలము, దాంట్లో ఉన్న సమస్యలు ఏంటి, అక్కడ గనులు ఎలా ఉన్నాయి, వాటి భౌగోళిక స్వరూపం కానీ ఇతర సాంకేతిక అంశాలు కానీ ముందే స్టడీ చేసి మంచి ప్రైస్ కోట్ చేసే విధంగా వాళ్ళని ప్రోత్సహించడానికి ఈ సైట్ విజిట్ అనేటువంటి నిబంధన తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ నిబంధన ఖచ్చితంగా అది తప్పనిసరి చేసింది. అది ఇంతకుముందు ఆఫ్గా ఉండేది కాబట్టి తప్పనిసరిగా చేయడంతో ఈ సమస్య వచ్చింది దీనివల్ల అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నిన్న చెప్పారు. అయితే ఇది కేవలం విజిట్ చేసిన సర్టిఫికేట్ జారీ చేయడం లేదు జిఎం అనేది ఆరోపణ. అదే సర్టిఫికేట్ విజిట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఈ తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే తప్పనిసరిగా చూస్తూ దాని సర్టిఫికేట్ కూడా దానికి యూజ్ చేసినట్లు తప్పని చేసి రావాలి, దాన్ని కూడా టెండర్ తో పాటు ఉంచాలి అని దీన్ని తప్పు ఈ నిబంధన ఖచ్చితం చేయటం అనేది తప్పడుతూ కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది పూర్తిగా సాంకేతిక పరమైన అంశం. దాంట్లో లోటుపాట్లు మంచి చెట్లు అన్నింటినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా 49% దీంట్లో ఓటా ఉంది కాబట్టి ఉమ్మడిగా కూర్చుని చర్చించి సమస్య
పరిష్కారానికి చేసేటువంటి ప్రయత్నం చేయకుండా ఇదంతా ఒక రాజకీయంగా పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో ఇవాళ మొత్తం అసలు ఏంటనేది ప్రజల్లో గందరగోళం ఏర్పడింది అన్నమాట. ఇది కేవలం ఆ నిబంధన ఆ మాత్రం ఆలోచించకుండా రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందా, ఇంతవరకు ఈ టెండర్ రద్దు చేసిన తర్వాత కూడా ఇప్పుడు కూడా గత 2-3 రోజులుగా దీని మీద మంత్రులు, ముఖ్యమంత్రి కూడా దీని మీద ఈ టెండర్ల విషయంలో అనేకమైనటువంటి ఆరోపణలు, పరస్పర ఆరోపణలు ఇస్తూ కేవలం ఒక దినపత్రికలో వచ్చినటువంటి వార్త యొక్క కథనాన్ని చుట్టూ చేస్తున్నారు తప్పితే అలా వాస్తవాలు ఏంటి, ఎందుకు టెండర్ని క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది, ఆ పరిస్థితులు ఏంటి, దాని కారకులు ఎవరు అనే ఒక స్పష్టమైనటువంటి స్పష్టత ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. కనీసం దీంట్లో ఏదైనా లోపాలు జరిగినాయా, పొరపాట్లు జరిగినాయా అంటే విచారణ చేయటం కానీ, దాని మీద ఒక ఉన్నత అధికారుల సాంకేతిక నిపుణులతో కమిటీ వేయటం కానీ, దీన్ని ఎమ్మటే ఆ యొక్క పొరపాట్లు సరిదిద్దుకొని ఎమ్మటే మళ్ళీ టెండర్ పిలుస్తాము, మేము పిలవబోతున్నాం అనేటువంటి ఒక ప్రకటన చేయటం కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు ఇది. అది కాబట్టి వలన అనేక అనుమానాలు మనకు వస్తున్నాయి. అసలు ఈ సమస్య ఏంటి అనేది. అంటే టెండర్‌లో తప్పు జరిగిందా? లేదా? ఒకవేళ తప్పు జరగలేదు అంటే ఎందుకు రద్దు చేశారు? అదే అది స్పష్టమైన వివరణ ప్రభుత్వం కూడా ఇవ్వట్లేదు. అది వాళ్ళ అది రద్దు చేస్తా ఉంటున్నారు తప్ప ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది, దాంట్లో సాంకేతికమైన పొరపాట్ల వల్ల చేశారా, లేకపోతే దాంట్లో అసలు ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేశారా నిబంధనల వలన, దానివల్ల సరైనటువంటి పోటీ రాదని చేశారా, ఎక్కువ మంది పాల్గొంటున్నారు, ఎక్కువ మంది పాల్గొంటే వీళ్ళు అనుకున్న వాళ్ళకి అది ఇవ్వటం సాధ్యం కదని చేశారా, ఏమిటి ఎందుకు చేశారు అనేది ప్రభుత్వం కూడా స్పష్టంగా దాని మీద మనకి చెప్పట్లేదు. అది ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు ఏమన్నా వాస్తవం ఉండొచ్చా? బీఆర్ఎస్ సహజంగా ఒక ప్రతిపక్షంగా రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు కూడా 2015లోనే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినప్పుడు దాదాపు 2023 వరకు అంటే మొన్న 23-22 వరకు కూడా వాళ్ళ అధికారంలో ఉన్నారు. 23 వరకు ఉన్నారు, 8 ఏళ్ళు ఉన్నారు. 7-8 ఏళ్ళు కూడా దాన్ని గన్నులను ఉపయోగించుకుని సింగరేణికి ఉపయోగించుకునే విధంగా ఎందుకు చేయలేకపోయారు బీఆర్ఎస్ వాళ్ళు కూడా టెండర్లు పిలిచి రద్దు చేశారు కదా. వాళ్ళు కూడా అక్కడ సమస్యలు ఏంటి, ఎందుకు వచ్చింది, సాంకేతిక పరమైన అంశాల మీద ఈ దృష్టి పెట్టుంటే ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద ఒక నిపుణుల కమిటీ వేసి దాని మంచి చెడు, దాంట్లో నిబంధనలు ఏంటి, పొరపాట్లు ఏంటి, అసలు ఆ నిబంధన ఖచ్చితం చేయాలని ప్రభుత్వానికి సూచించింది ఎవరు, ఎందుకు ఆలోచన వచ్చింది, ఇప్పుడు టెండర్లు రద్దు చేయడానికి ఆ నిబంధన కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఆ నిబంధన వల్ల రద్దు చేశారని. దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటి, సాధక బాధకాలు ఏంటి, విషయాలన్నింటిని కూడా లోతుగా చర్చించి ఎమ్మటే మళ్ళీ టెండర్లు పిలిచే ప్రయత్నం చేయాలి. చేయకుండా దీన్ని ఒక రాజకీయ వివాదంగా మార్చేసి పరస్పరం మంత్రుల మధ్యనే వివాదం చేసుకుంటూ దీని ఒక రాజకీయ సమస్యగా చిత్రించి అసలు ప్రధానమైన సింగరేణి కాలుష్య యొక్క భవిష్యత్తు ఏంటి, దాని అవసరాలు ఏంటి, దాని ప్రయోజనాలు ఏంటి అనే విషయాన్ని పక్కదారి పెట్టిస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఇది కేవలం రాజకీయ గొడవలాగే చూడాలా, లేకపోతే దీని వెనుక భారీ ఎత్తున అవినీతి ఉందనుకోవచ్చా? గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తన మనుషులకు ఇప్పించడానికి ప్రయత్నించారు. అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానమంత్రి దగ్గర అడిగి ఆ టెండర్లను ఆపించడం, వాళ్ళకి దక్కకుండా ఆ తర్వాత ఎన్నికలు రావడం జరిగినాయి అనే ప్రచారం అయితే జరుగుతుంది. అందులో వాస్తవం ఏ మేరకు ఉండొచ్చు అంటారు? ఇవాళ దేశంలో ఈ టెండర్ వ్యవస్థ అనేది అది కేవలం కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఏ రంగమైన కావచ్చు, అది రహదారులు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, కొద్ది మంది కాంట్రాక్టులు మాత్రమే వాటిని పొందుతున్నారు. వాళ్ళు భారీ మెగా కాంట్రాక్టులు తీసుకుని వాటిని వాళ్ళు పనిచేయకుండా వాటిని వేరే స్ప్లిట్ చేసేసి నిబంధనల వ్యతిరేకంగా చిన్న వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళతో చేస్తూ ఈ కాంట్రాక్టులను అడ్డు పెట్టుకుని బ్యాంకు లోన్ తీసుకుని ఆ డబ్బు ఇతరత్ర వ్యాపారాలకి మళ్లిస్తూ ఇది ఒక పెద్ద కుంభకోణం ఈ దేశంలో. ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత గత కొన్ని 10-20 ఏళ్ళుగా ఈ దేశంలో ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది మొత్తం ఒక మాఫియా వ్యవస్థగా మారిపోయి దేశంలో జరుగుతుంది. దాని ప్రభుత్వాలు కూడా తాము అనుకున్న వాళ్ళకి మాత్రమే కాంట్రాక్ట్ దక్కే విధంగా, మిగతా వాళ్ళ కాంట్రాక్టులకు పోటీ పడకుండా ఉండే విధంగా ఆ కాంట్రాక్టర్ యొక్క టెండర్ యొక్క నిబంధనలు కూడా ఆ కాంట్రాక్టుల ద్వారానే తయారు చేపిస్తున్నారు ఈ ప్రభుత్వాలు. అనేక కాంట్రాక్టులు ఈ ఒక్కటే కాదు చేసి ఇతర కాంట్రాక్టుల పోటీ రాకుండా నివారించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంత దేశం ఆర్థిక వ్యవస్థ ఇవాళ పెద్ద వ్యవస్థగా
నాలుగో వ్యవస్థ పెద్ద వ్యవస్థగా అయినప్పుడు అనేక మంది ప్రతి కాంట్రాక్ట్ పోటీ రావాలి. కానీ పెద్ద మెగా ప్రాజెక్టులు అన్నిటికీ కేవలం ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టులు ఎందుకు టెండర్లు వేస్తున్నారు? ఇంత పెద్దదే ఆర్థిక వ్యవస్థలో కొన్ని వందల మంది పోటీ రావాలి కదా. ఎక్కడ ఏ ఏ భారీ ప్రాజెక్ట్ కూడా ఆ స్థాయిలో కాంట్రాక్టులు రావట్లేదు. ఇదంతా గూడు పుటాని లాగా జరిగిపోతుంది ఇది. ఇందులో మీడియా పాత్ర ఏంటి సార్? ఆ 2 ఛానల్స్ పాత్ర? మీడియా కూడా వాళ్ళు అధికారంలో కొంతమంది ప్రయోజనాలకు అనుకూలంగా దీంట్లో కూడా ఒక పావుగా మారినట్టు కనిపిస్తుంది. కానీ దీంట్లో ఏదో పెద్ద అవినీతిని వెలికి తీసి ప్రక్షాళన గాని ఆ మీడియా పాత్ర వహించడం మనకి కనిపించట్లేదు అక్కడ. గతంలో కేంద్ర మంత్రిగా దాసన్ నారాయణరావు బొగ్గు గనులకు సంబంధించి పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. సిబిఐ విచారణ కూడా ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు తాజాగా సింగరేణి ఏదైతే ఒరిస్సాలో ఉన్న నైనీ బ్లాక్ కోల్ మైన్కు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటుంది. మనం చూసాం, సిబిఐ అనుకుంటే తిరుగుండదు. తమిళనాడుతో సహా పలు బీజేపీయేతర రాష్ట్రాల్లో సిబిఐ అనుకున్నప్పుడు అక్కడ ఎంట్రీ ఇస్తుంది. కానీ ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ ప్రభుత్వం అనుమతించాలని చెప్తుంది.